ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో తెలంగాణ వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అదే కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొని మొక్కలు కూడా నాటారు. గత ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా జరిగిందని ఆమె గుర్తు చేశారు. ఇక దాదాపుగా 90% టార్గెట్ రీచ్ అయినట్లు ఆమె వెల్లడించారు. వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి గత సంవత్సరం వరంగల్లో ఈ కార్యక్రమం వారి చేతుల మీదనే ప్రారంభించి దాదాపు 95% మేము టార్గెట్ను రీచ్ అవ్వడం జరిగింది. ఈసారి 18 కోట్ల మొక్కలను నాటాలని టార్గెట్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్స్కు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు జయశంకర్ తెలంగాణ మరి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమాన్ని సీఎం గారి చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మరి మనల్ని కన్నది తల్లి అయితే మనల్ని పెంచేది చెట్టు. ఎందుకంటే చెట్టు అనేది ఉంటేనే మనం ప్రాణం కూడా అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి వాతావరణ కాలుష్యం అనేది కూడా లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి రాను రాను మనం చెట్లను తీసేసిన కొద్దీ గ్లోబల్ వార్మింగ్ అనేది వచ్చి దాని ద్వారా మరి ఎన్నో రకాల సమస్యలు ప్రజలకు రోగాలు రావడమే కాకుండా మరి జీవ వైవిధ్యానికి కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు కోతులు అనేటివి అడవుల్లో ఉండాల్సిన కోతులు మన ఇండ్ల మధ్యలో ఉంటున్నాయంటే దానికి కారణం అడవుల్లో ఉన్న చెట్లను నరకడం వలన అక్కడ వాటికి తినడానికి ఏమీ లేక ఈరోజు మన దగ్గరికి వచ్చి మనం తినేటువంటి ఆహారానికి అలవాటు పడుతూ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ వచ్చే కోతులు వచ్చినాయి, అవి ఎట్లాగో లోపలికి వెళ్ళవు. కానీ లోపల ఉన్న కోతులను కూడా బయటికి రాకుండా కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము అధికారులకు చాలా స్ట్రిక్ట్గా చెప్పాము. లోపల ఎక్కువగా పండ్లు ఫలాలు ఉండేటువంటి మరి చెట్లను నాటాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు అమ్మ పేరు మీద ఒక చెట్టు అనేటువంటి ఏదైతే నినాదం ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని మనం అందరం కూడా చేపట్టినట్టయితే అది కూడా చాలా విజయవంతంగా ముందుకెళ్తుందనేది నేను తెలియజేస్తా ఉన్నాను.